వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలు బిర్యానీ చేస్తున్నా. ఆలు బిర్యానీ కావలసిన పదార్థాలు: ఇలాచీలు, సాజీరా, లవంగాలు, పట్ట, బగారాకు, మిరియాలు, పచ్చిమిర్చి, ఆలు, ఉల్లిపాయలు, పుదీనా, బీనీస్, క్యారెట్, కళ్యామాకు, పెరుగు, రైస్, ఆయిల్, ఫ్రెష్గా తురిమిన అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, 1 గంట ఆయిల్. ఆలును 50% ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి. మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇది 50% ఉడికింది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం. బౌల్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడిగా అయినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. తొందరగా బ్రౌన్ గానీకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ అయినాయి. ఒక బౌల్లో తీసుకోవాలి. పొటాటోను మ్యాగ్నేట్ చేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి. అందులోనే మళ్ళీ బీనీస్ వేసుకోవాలి. మిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ అండి ఇది. ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఎల్లిపాయ, అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్, అందులోకి అల్లం పేస్ట్ వేయాలి. టీస్పూన్ పసుపు అండి. పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా అంటే 1 స్పూన్. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్. ఆనియన్ వేసుకున్నాక అందులోది నూనె, 1 గంట నూనె ఇందులో వేసుకోవాలి. 1 గిన్నెడు పెరుగు తీసుకోవాలండి. ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని అంతా దీనికి మొత్తం మంచిగా పెరుగు మొత్తం ఇక్కడ ఉన్నదానికి అంతా ఆలు దానికి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మంచి గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మళ్ళీ దానికి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు 2.5 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్, వాటర్లో
కొంచెం ఆయిల్ వేసా, మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసిన, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు 3 లవంగాలు, ఆకు బిర్యానీ ఆకు, మిరియాలు, ఇలాచీలు, మిరియాలు వేసాను. దానికి బగోన పైన మూత. నీళ్ళు మసిలినాయి కదా, నీళ్ళు మసిలినాక 2.5 గ్లాసులు రైస్ వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టుకోవాలి. కొంచెం మసులుతున్నప్పుడు సాజీరా వేయాలి పైకించి. రైస్ మసులుతున్నప్పుడు మళ్ళీ పైన మూత పెట్టుకోవాలి. రైస్ 50% ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బగోన తీసుకొని అందులో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్నంత ఈ బౌల్లోకి వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు రైస్ వేసుకోవాలి. పైనుంచి నెయ్యి వేసుకోవాలి, ఆనియన్ వేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు ఇది సిమ్లో 10 నిమిషాలు పెట్టుకోవాలి. మినిట్స్ అయినాక ఆలు బిర్యానీ ఉడికిందా లేదా చూసుకోవాలి. ఆలు బిర్యానీ పర్ఫెక్ట్ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే